వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం. వ్యూయర్స్ అందరికీ నరక చతుర్దశి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ మీ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపి వచ్చే సంవత్సరం మీ పిల్లలందరికీ టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలో సీట్ రావాలని మా గైడెన్స్ తరఫున కోరుకుంటూ, ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తున్నప్పుడు లైక్ చేయండి. మరి ఇవి కాకుండా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో కావాలనుకున్నా, జనరల్ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలనుకున్నా, దానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. మరి ఈరోజు మనకు అప్డేట్ ఏంటంటే, మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న, మనం ఏదైతే టార్గెట్గా పెట్టుకున్నామో దానికి సంబంధించిన జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ 2026 రిలీజ్ చేయడం జరిగింది. ఎన్టీఏ వాళ్ళు ఒక 2 hours బిఫోర్ దాన్ని వారి వెబ్సైట్లో పెట్టడం జరిగింది. కేఆర్ గైడెన్స్ రీసెంట్గా కూడా చెప్పింది త్వరలో జేఈఈ మెయిన్స్ నోటిఫికేషన్ వస్తుందని. మరి ఈరోజు షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది 2026కి సంబంధించి. మరి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరి ఈరోజు వారు ఇచ్చిన వివరాల్లో ప్రధానంగా జేఈఈ మెయిన్స్ రాయడానికి యాస్పిరెంట్ సంఖ్యను పెంచడానికి ఈ సంవత్సరం వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందే ఒక అడ్వైజరీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది ప్రధానంగా ఆధార్ కార్డు అప్డేషన్ కోసం కావచ్చు, లేదా ఫోటో అప్డేషన్ కోసం కావచ్చు, లేదా ఎవరైతే పీడబ్ల్యూడీ ఉన్నారో వారికి సంబంధించిన అప్డేషన్ కోసం కావచ్చు. వారందరూ అప్డేట్ చేసుకుని 10th క్లాస్ మెమో ప్రకారం వివరాలు ఉండేటట్లు చూసుకోవాలని చెప్పేసి ఇంతకుముందే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఎన్టీఆర్ ద్వారా మనకు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు క్లియర్గా జేఈఈ మెయిన్స్ సెషన్ 1 అండ్ సెషన్ 2కి సంబంధించిన షెడ్యూల్, ఎగ్జామ్ డేట్స్ కూడా మనకు వచ్చేసాయి. ఆల్రెడీ మనం చెప్తూ ఉన్నాం మనకు 100 to 90 days టైం ఉంటుందని చెప్పి. మరి ఈరోజు వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మనకు జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్ష జనవరి 21 నుంచి జనవరి 30 లోపు జరుగుతుంది. రోజు 2 షిఫ్ట్లు ఉంటాయి, మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్. మరి విద్యార్థుల సంఖ్యను బట్టి ఆ ఎన్ని రోజులు కొనసాగిస్తారు 21 నుంచి 30 మధ్యన అనేది మీకు మళ్ళీ క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. మరి సెషన్ 2కి సంబంధించి మనకు ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 10వ తేదీ మధ్యన జేఈఈ మెయిన్ సెషన్ 2కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. మరి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మేబీ ఈ 3-4 డేస్లో వెబ్సైట్లో ఆల్రెడీ వెబ్సైట్లో చూసుకోమని చెప్పారు. వెబ్సైట్లో వాళ్ళు ఎనేబుల్ చేయడం జరుగుతుంది. ఇక మిగిలిందల్లా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అది కూడా విజయవంతంగా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీకు రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రిపరేషన్ ఆల్రెడీ మన డేట్స్ చూసినట్లయితే మనకు జనవరి 21 అంటే ఈరోజు రేపు ఫెస్టివల్ పోను మనకు కేవలం 90 days మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమాత్రం నెగ్లిజెన్స్ చేయడం మంచిది కాదు. మీరు ఈ 90 days ఒక యజ్ఞంలా మీరు చదవండి. ఆల్రెడీ గత 2 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా మీరు జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ టార్గెట్గా చదువుతూ ఉన్నారు. కానీ రాబోయే 90 రోజులు చాలా కీలకం. కాబట్టి విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో సెషన్ 1లోనే మీరు క్లోజ్ చేసుకుంటే సెషన్ 1లోనే మీకు ద బెస్ట్ పర్సెంటైల్ వచ్చేలా ప్రయత్నం చేయండి. దానికోసం కష్టపడండి. తప్పకుండా విజయం సాధిస్తారని తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్తో మరోసారి మీ ముందుకి మరో వీడియో రూపంలో వస్తుంది. ధన్యవాదాలు.